గాయ్స్, ఇప్పుడే కన్నప్ప మూవీ చూడడం జరిగింది. నాకైతే మూవీ ఎక్స్పీరియన్స్ మరీ వర్స్ట్ గా అనిపించిందండి. ఈ మూవీని న్యూజిలాండ్ లో తీయాలి అనే ఆలోచన ఎవడికొచ్చిందో గాని వాడికి దండేసి పండెట్టేయాలి. మరీ అంత రొడ్డలాగా ఉందండి. ఏంటి ఒకే ఏరియాలో మూవీ మొత్తం తీసేశారా అనే ఫీలింగ్ అయితే మామూలుగా లేదు. దీనికంటే 35 సంవత్సరాల ముందు తీసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కన్నప్ప మూవీయే బెటర్ అండి, 100 రెట్లు. అలా ఉంటాయి ఈ మూవీ లొకేషన్స్. యాక్టింగ్ ఒకరు కాకపోతే ఒకరైనా మంచిగా చేస్తున్నారు, కానీ ఆ లొకేషన్స్ అండ్ అక్కడక్కడ చేసే ఎగస్ట్రాలు చాలా డిస్టర్బెన్స్ కలిగించే మూవీ చూస్తున్నంతసేపు. ఇక మూవీ విషయానికి వస్తే ఓకే అండి, పెద్దగా మనల్ని ఇంప్రెస్ చేయదు, కానీ మరీ వేస్ట్ అని చెప్పుకోలేం. అటు హీరో నుంచి మోహన్ బాబు గారు, తర్వాత ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ఇలా చాలా మంది తన యాక్టింగ్ తో మనల్ని ఇంప్రెస్ చేస్తారు. కానీ వెనకాల ఉండే ఆ బ్యాక్గ్రౌండ్స్, తర్వాత గడ్డి గాదర చూసి మనం వాళ్ళ యాక్టింగ్ ని పెద్దగా మనం పట్టించుకోం. మనల్ని ఇది డిస్ట్రాక్షన్ చేస్తుంటే మరి ఇంకా వాళ్ళని మనం ఏం పట్టించుకుంటాం, వాళ్ళ యాక్టింగ్ ఏం చేశారని చూస్తాం. ఆల్రెడీ మనం ముందొచ్చిన కన్నప్పలు 10-15 సార్లు చూసే ఉంటాం. కథ ఎలాగో మనకు తెలుసు. మనల్ని ఇంప్రెస్ చేయాలంటే ఆ కథతో పాటు ఈ లొకేషన్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ మనల్ని ఇంప్రెస్ చేస్తే కదా మనం ఇంప్రెస్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉంటాం. అలా చేయడం మానేసి ఎక్కడికో న్యూజిలాండ్ కి తీసుకెళ్లి అక్కడ షూటింగ్లు జరిపించి చెడదొబ్బారు మూవీని. ఏదో దేవుడి మూవీ కదా, ఎలా ఉన్నా పర్లేదు, మనం యాక్సెప్ట్ చేద్దాంలే అనే మైండ్ సెట్ తో వెళ్లిన వారికి కూడా ఇలాంటి మూవీ చూపించి డిసప్పాయింట్ చేసి దొబ్బారు. అయితే మంచు విష్ణు గారిని ఒక విషయంలో మనం మెచ్చుకోవాలండి. లాస్ట్ 15-20 నిమిషాలు తన యాక్టింగ్ ఇరగదీసి పడేశాడు. అక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు ఒక సీన్ లో అయితే యాక్టింగ్ తో ఒక ఆట ఆడుకున్నారనే చెప్పుకోవచ్చు. యాక్టింగ్ విషయంలో, కథ విషయంలో ఎవరిని మనం ఎంచాల్సిన అవసరం అయితే లేదండి. కానీ అక్కడక్కడ వాళ్ళు తీసుకున్న బోల్డ్ నిర్ణయాలైతే మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తాయి. మరీ 100 కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఇలాంటి ఆర్ట్ వర్క్ ఉంటుందంటే ఎవరూ నమ్మరండి. ఏదో 10-15 కోట్లలో ఒక లొకేషన్ సరిపోద్దులే ఈ సినిమాకి, మనకి ఎందుకు వచ్చిన బాధ అని ఓవరాక్షన్ చేసి తీసినట్టే ఉంటుంది తప్ప, ఒక సూపర్ కథను తీసుకొని దీనికి తగ్గట్టు లొకేషన్స్ ఎంచుకొని యాక్టర్స్ నుంచి మంచి యాక్టింగ్ ని రాబెడదామనే స్థాయిలో అయితే మూవీని తీయలేకపోయారు. దీన్ని మాత్రం మనం బల్లగుద్ది చెప్పొచ్చు, ఎవరేమన్నా సరే. దానికి మళ్ళీ హిందీ నుంచి ఒక పెద్ద యాక్టర్ ని, మన ఇండియాలోనే నెంబర్ 1 యాక్టర్ ని, పలానా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్స్ ని తీసుకొని వాళ్ళ డేట్లు బొక్క, వాళ్ళకి డబ్బులు బొక్క. ఎందుకు చెప్పండి ఇలాంటివన్నీ? నేనైతే వెరీ డిసప్పాయింటెడ్ అండి. దేవుడి మూవీ కదా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు, ఎలా ఉంటే పోతే పోయిందిలే అనే ఫీలింగ్ లో వెళ్ళిన నాకే ఎలా అనిపించిందంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన వారికి అయితే ఇంకెంత డిసప్పాయింట్ అయ్యి వచ్చుంటారో మీరే ఊహించుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. మూవీ పరంగా, స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది మూవీ. కాకపోతే ఇలా చిన్న వాటికి మనం డిస్ట్రాక్ట్ అయిపోయి వాటిని పెద్దగా పట్టించుకోకుండా దీనిపైకే మనసు వెళ్ళిపోతుంది మనకి. ఆ దింగిడి ఆ న్యూజిలాండ్ లో తీయాలనే ఆలోచన ఎవడు చెప్పాడో గాని వాడిని నిలబెట్టి నరికేయాలని అనిపిస్తుంది నాకైతే. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు అడవిలో అయినా సరే, ఒక ఊర్లో మనం ఒక 10-15 ఇల్లు ఉన్నా సరే, అక్కడ మనుషులు జీవిస్తున్నారంటే ఆ ప్లేస్ మొత్తం ఎంత నీట్ గా ఉంటుందో, ఆ చోటు ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. కానీ ఇక్కడ ఈ మూవీలో ఏంటంటే వాళ్ళు నివసిస్తున్న ప్లేసుల్లో కూడా గడ్డి అంట ఒక 4-5 సెంటీమీటర్లు పెరిగిపోయి ఉంటుందంట. వాళ్ళు నడిచినా సరే ఆ గడ్డి చావదు, ఆ మొక్కలు రాలిపోవంట. అలాంటి పిచ్చి దెంగిడి డైరెక్షన్ చేసి మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తారు. అప్పుడప్పుడు ఇలాంటి ఓవరాక్షన్ సినిమాలు చూస్తేనే కొంచెం బాధేస్తుంది. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ నుంచి వస్తుంటే మనకే పరుగు తక్కువ. మరీ ఇలాంటి మూవీస్ కోసమా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా అనే ఆలోచన మనకి సినిమా చూస్తున్నంత సేపు గ్యారంటీగా వస్తుందండి. అవును, న్యూజిలాండ్ వెళ్లి తీశారు, డబ్బులు ఖర్చు పెట్టారు సరే, కాకపోతే మూవీకి తగ్గ లొకేషన్స్ పెట్టుకొని మూవీకి తగ్గ ఏరియాస్ లో షూటింగ్ చేస్తే కదండి చూడడానికైనా, మనం ఇంప్రెస్ అవ్వడానికైనా పనికొస్తుంది. అలా మానేసి కథ ఎలా ఉన్నా మాకు ఇష్టం వచ్చిన దగ్గరే మేము తీస్తాం, మాకు నచ్చినట్టే మేము తీస్తాం అంటే ఇలానే ఉంటుంది రిజల్ట్. మరి అయితే
ఈ మూవీ కల్లా నాకు నచ్చిన పెద్ద మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఇరగదీసి పడేశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గాని. ఒక పక్క మనం మూవీ పరంగా డిసప్పాయింట్ అవుతున్నా సరే మ్యూజిక్ పరంగా మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతాం. అది నేను పెద్దగా మూవీస్ కి నెగిటివ్ రివ్యూస్ అసలు ఇవ్వనండి. చాలా వరకు అన్ని మూవీస్ నాకు నచ్చేస్తుంటాయి. కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి మూవీస్ తీస్తుంటే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. అది మన తెలుగు మూవీస్ అయినా తమిళ మూవీస్ అయినా సరే. నాకు ఎక్కువగా కోపం వచ్చిన సినిమా అయితే కంగువ. ఆ సినిమాకి వెళ్లి చూస్తున్నంతసేపు బుర్ర నేలకేసి బాదుకోవాలనిపించిందండి. ఆ రేంజ్ లో ఉంటది ఆ మూవీ. మళ్ళీ దాని తర్వాత కొంతలో కొంత డిసప్పాయింట్ అయ్యింది మాత్రం ఈ మూవీకే. అందుకే ఇంతలా చెప్తున్నాను మీకు. అయితే మూవీ చాలా బాగుందండి. ఒక దేవుడు మూవీ తీసేటట్టు తీసుంటే మాత్రం మినిమం తక్కువలో తక్కువ 500 కోట్లైనా కలెక్ట్ చేయకపోయి ఉంటే నన్ను అడగండి. కాకపోతే ఆ న్యూజిలాండ్ అని, ఆ లొకేషన్స్ అని, ఆ తోటలని, ఆ రొడ్డ అని, రోల్ అని చెడగొట్టేశారు మూవీని. అయినా ఇలాంటి మూవీస్ కి మన ఇండియాలో ఉన్న తోటలు, కొండలు, కోనలే సరిపోతాయండి. అలా బయట దేశాలకు వెళ్లి ఇలా మూవీని చెడగొట్టుకోవడం అవసరమా? అయితే ఒక విషయం అండి, లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి గానీ ఈ కథకు తగ్గట్టు మూవీకి తగ్గట్టు సూట్ అవ్వలేదు. అందుకే ఇంత బాధపడుతున్నా. అండ్ ఒక దగ్గర మంచు విష్ణు గారు అండ్ హీరోయిన్ గారు కలిసి ఒక మంచి రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటుందండి. ఆ సాంగ్ అయితే భలే అనిపించిందండి. సూపర్ గా ఉంది. మనం ట్రైలర్ లో, టీజర్ లో చూసిన అమ్మాయి ఇదేనా అనే ఫీలింగ్ కలిగిస్తుంది మనకి ఆ సాంగ్ లో తనను చూస్తుంటే. ఆ రేంజ్ లో ఉంది ఆ అమ్మాయి. అండ్ ఇక మీరు గాని ముందు మన రెబల్ స్టార్ గారు కృష్ణంరాజు గారి కన్నప్ప మూవీ చూసుంటే దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. చాలా క్యారెక్టర్లు కొత్తగా ఆలోచించి రాసుకున్నవి కూడా ఉన్నాయి. సేమ్ అలానే ఉంటుంది కదా అని మీరు వెళ్లి ఈ మూవీ చూస్తే కొంత డిసప్పాయింట్ అవ్వగలరు. అలా ఏముండదు ఈ మూవీలో. చాలా వరకు కొత్త క్యారెక్టర్లు తీసుకొని వాళ్ళ నిడివి పెంచి మెయిన్ క్యారెక్టర్స్ వి కొంత తగ్గించేశారు. గెస్ట్ అపీరియన్స్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్ అందరివి మంచిగా క్లిక్ అయ్యాయండి. మెయిన్ గా ప్రభాస్ గారివి. తన యాక్టింగ్, తన స్లోగా మాట్లాడే తనం అండ్ స్లోగా నడుచుకునే తనం ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. నిజంగా ప్రభాస్ గారు ఉన్నంతసేపు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగే అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. అలాంటి క్యారెక్టర్ కూడా పడింది. కాకపోతే ఏం చేస్తాం, మరి సినిమా అంతా ఆ రేంజ్ లో ఉంటే కదా ఎవరైనా సపోర్ట్ చేసి ఒక 1000 కోట్లు 1500 కోట్లు ఎంత అనుకుంటే అంత సంపాదించి పెడతారు. మరి అసలుకే మోసం వస్తే మనం ఎవరైనా సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? మహా తెగితే 1,00,000 టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయి అంతే. తర్వాత అంతా నార్మల్. మన తెలుగు నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు తీసి చూస్తున్నంతసేపు ఓహో ఇవి కూడా మన తెలుగు సినిమాలే కదా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. అదండి మరి నాకైతే మూవీ లొకేషన్ పరంగా చూస్తే వరస్ట్, కథ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే అబోవ్ యావరేజ్. మరి మీ ఇష్టం, వెళ్ళాలా వద్దా అన్నది నేనైతే చెప్పను. నా అభిప్రాయం అయితే చెప్పేశానండి. ఇక మీ ఇష్టం గాయస్. మీరు గాని ఆల్రెడీ ఆ మూవీ చూసుంటే మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా. సరేనా? బాయ్ గాయస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.